అందరికీ నమస్కారం. నా పేరు కే శాలెం కృపా వెస్లీ. నేను స్టేట్ ప్రెసిడెంట్ ఏపీ వార్డ్ ఎమ్యూనిటీ సెక్రటరీస్ అసోసియేషన్ దాన్ని నేను ప్రాతినిధ్యం వహిస్తూ వర్క్ చేస్తున్నాను గత 4 years గాను, 4 సంవత్సరాలుగాను. అలాగే గత ఒక 3 monthsగా నేను 2.5-3 monthsగా జిఎస్డబ్ల్యూఎస్ ఇష్యూస్ మీద కూడా జేఏసీస్లోని యాక్టివ్గా వర్క్ చేస్తున్నాను. ఆ సంగతి మీలో చాలామందికి తెలిసిందే. ప్రీవియస్లీ నేను ఏపీ విడబ్ల్యూఎస్సీ జేఏసీలో ఆర్గనైజింగ్ సెక్రటరీగా కూడా నేను యాక్టివ్ రోల్ ప్లే చేస్తాను. సో అయితే ఇక్కడ బిఫోర్ కమింగ్ టు ద మ్యాటర్స్, ఇందాక ప్రభాకర్ గారు ఏదైతే ఈ వీడియో చేయడం వెనకాల ఉద్దేశం ఏంటంటే, ఇందాక కే ప్రభాకర్ రావు గారు ఏదైతే వీడియో చేశారో దాన్ని మద్దతిస్తూ సమర్థిస్తూ అందులో జరిగిన అంశాలన్నింటినీ నిర్ధారిస్తూ నేను అటెస్ట్ చేస్తూ మాట్లాడాలనుకుంటున్నాను. ఫస్ట్లీ కే ప్రభాకర్ రావు గారు అనే వ్యక్తి ఎంప్లాయీస్లో చాలామందికి తెలియకపోయినా జిఎస్డబ్ల్యూఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్స్ ఒక 40-50 ఎన్నైతే స్టేట్ లెవెల్లో రిజిస్టర్ అయి ఉన్నాయో ఆ రిజిస్టర్ అయి ఉన్న ప్రతి నాయకులకి ఆయన సుపరిచితుడు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ November-December ఆ టైంలోని ఇలా విడివిడిగా ఇన్ని సంఘాలు కాకుండా ఒక సింగిల్ యూనిట్గా చేద్దామని ఒక డిటర్మినేషన్ తీసుకుని అందరి నాయకులతో ఓపికతో గత 7-8-9 నెలల నుంచి వర్క్ చేసుకుంటూ అందరిని ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చిన వ్యక్తి కే ప్రభాకర్ గారు. సో ఇప్పుడు ఆయన నన్ను ఫస్ట్ టైం నన్ను పరిచయం నన్ను మాట్లాడినప్పుడు ఇన్వైట్ చేసినప్పుడు నేను క్లియర్గా చెప్పడం జరిగింది. దానికన్నా లాస్ట్ ఇయర్ ఒక జేఏసీలో నేను మెంబర్గా చైర్మన్గా ఉన్నాను. దాని స్ట్రెంగ్త్ సరిపోక యూ డు నాట్ గో ఫార్వర్డ్ అండి. సో ఏదైనా సరే ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు ఫైట్ ఫర్ ద రైట్స్ ఓన్లీ దెన్ నేను ముందుకు రావడం జరుగుతుంది అనేది నేను ఆయనకి ఫస్ట్ కాన్వర్జేషన్లో అప్పుడు 6 months బ్యాక్ జరిగిన కాన్వర్జేషన్స్లో వాటిలో నేను చెప్పడం జరిగింది. సో బట్ ఆయన యొక్క కమిట్మెంట్, ఆయన యొక్క డిటర్మినేషన్, ఏదైతే పని చేయాలి, ఒక్కటే వ్యవస్థని స్థాపించాలి జిఎస్డబ్ల్యూఎస్కి అనే దానికి ఆయన ఏదైతే పట్టుదలతో ఉన్నారో అది నేను నచ్చి ఆకర్షితులై నేను ఆయనకు మద్దతు తెలుపుతూ ఆయన యొక్క వర్క్లో నేను కూడా కోఆపరేట్ చేసి కోఆర్డినేట్ చేసి దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఒకటే సింగిల్ జేఏసీగా ఫామ్ అవ్వాలనే ఉద్దేశంతో అన్ని సంఘాలను ఒక దగ్గర తీసుకురావడానికి జరిగింది. అందులో నేను కూడా పాలిభాగొస్తుంది. అయితే సార్ చెప్పినట్లుగా ఆ జరిగిన సంభవాలు ఏదైతే ఉన్నాయో మన యొక్క ఆలోచన ఏదైతే అఫిలియేటెడ్ సంఘాలు అనేవి కొన్ని ఉన్నాయి, నాన్ అఫిలియేటెడ్ ఇండిపెండెంట్ ఇప్పుడు మాలాంటి సంఘాలని ఎక్కువ ఉన్నాయి. సో ఇలాంటివి ఏవైతే ఉన్నాయి ఇవన్నీ కాకుండా బ్యాలెన్స్డ్లోని ఒక బ్యాలెన్స్డ్ ఎన్వైరన్మెంట్లో అక్కడ స్ట్రక్చర్ని ఫామ్ చేయాలనే ఉద్దేశంతో వెళ్ళాము. అన్ఫార్చునేట్లీ అంటే మాకు చాలా అలా వద్దు, వన్ సైడెడ్గా వెళ్ళిపోతుంది వద్దు అని చాలామంది సజెషన్స్ ఇవ్వడం కూడా జరిగింది. లేదు మనము దీన్ని బ్యాలెన్స్డ్ ఎన్వైరన్మెంట్గా ఒకటే ప్లాట్ఫామ్ రెడీ చేద్దాము అని డిటర్మినెంట్గా వెళ్దాం అనేది ముందుకు వెళ్దాం అనేది అయితే వాస్తవం. అన్ఫార్చునేట్లీ అది బ్యాలెన్స్డ్ షేప్లో కాకుండా వన్ సైడెడ్గా వన్ డైరెక్షన్ వన్ వెయిటేజ్ సైడ్గా వెళ్ళిపోయిన సంగతి కూడా వాస్తవమే. అయినప్పటికీ కూడా టైం తీసుకుని సమ్వే ఇది బ్యాలెన్స్ అయ్యి సెటరైట్ అయ్యి స్టడీగా స్టేబుల్ చేసి ముందుకెళ్దాం అనే ఉద్దేశంలో వెళ్తున్న కార్యక్రమంలో ఒకళ్ళు డిఫర్ అయ్యి ఒక నాయకులు ఆయన వేరేగా ఒక జేఏసీ ఫామ్ చేసిన వాస్తవం కూడా సార్ చెప్పింది, అది కూడా వాస్తవం. అయితే ఇప్పుడు అది జరుగుతున్న సంభవాల కార్యక్రమంలోని చాలా అన్నిటినీ నేను చెప్పను, కట్ షార్ట్ చేస్తాను. సో మనము చాలా మనందరం కూడా వర్కౌట్ చేసి ఎలా చేసి ముందుకెళ్దామనే సమయంలో ప్రభుత్వం నుంచి చర్చలకు పిలుపు వచ్చింది. ఏది ఇంపార్టెంట్ అని నేను టచ్ చేస్తున్నా. ప్రభుత్వం నుంచి చర్చలకు పిలుపు వచ్చింది అనేది ఒక ఇన్ఫర్మేషన్ వచ్చి టీం అంతా అక్కడికి వెళ్ళడం జరిగింది. విజయవాడకి 2 జేఏసీ టీంలు కూడా వెళ్ళడం జరిగింది. మళ్ళీ క్యాన్సిల్ అయిపోయిందనంటే మా సెకండ్ జేఏసీ ఏదైతే ఉందో వాళ్ళు ఆగిపోవడం జరిగింది. అయితే ఇక్కడ జరిగిన విషయం ఏంటంటేనండి, ఇక్కడ డిఫర్ అవ్వాల్సి వస్తుంది. ఎందుకు డిఫర్ అవ్వాల్సి వస్తుంది? ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద జేఏసీస్. ఎంప్లాయీస్ యొక్క ఉద్దేశాలని, ఎంప్లాయీస్ యొక్క బెనిఫిట్స్ని మనము ప్రొటెక్ట్ చేసుకుని ముందుకెళ్ళాలని ఏ అజెండాలో అయితే సింగిల్ హౌస్ ఉండాలని కోరుకున్నామో మనము అది ఎక్కడ డిఫర్ అవ్వాల్సి వచ్చింది అని అంటే, చర్చలు క్యాన్సిల్ అయిపోయాయి అని చెప్పినప్పుడు దెన్ ఓకే లెట్ దెమ్ కాల్ ఆన్ అనదర్ డే. ఇంకొక రోజు పిలుస్తారా, అసలు పిలవరా, పిలిచే వరకు మనము ఒత్తిడి తీసుకొస్తామా, దిస్ ఈజ్ అనదర్. కానీ ఇక్కడ విడబ్ల్యూఎస్సీ నుంచే కొంతమంది లీడర్స్ బ్యాక్ ఎండ్లో తీవ్రమైన కృషి పెట్టి వాడిన పదాలు బెస్ట్ ట్రై చేస్తున్నాం, సర్వశక్తులు వాడి మేము ట్రై చేస్తున్నాం వెళ్ళి రీచ్ అవ్వడానికి. చర్చలు క్యాన్సిల్ అయినప్పుడు అంత సర్వశక్తులు వాడి రీచ్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు కదా. మన పర్సనల్ ఐటమ్ అయితే మన ఇంట్లో వర్క్ అయినా ఇంకొకటైనా మనం ట్రై చేసుకోవచ్చు. ఇది ఈజ్ ద మ్యాటర్ ఆఫ్ ద ప్రెస్టేజ్ ఆఫ్ ద జిఎస్డబ్ల్యూఎస్ ఎంప్లాయీస్. 1,25,000 మంది ఎంప్లాయీస్ యొక్క ప్రెస్టేజ్ సంబంధించింది. వాళ్ళ సైడ్ మిస్టేక్స్ ఉన్నాయి, మనం అడుగుతున్నాం మన హక్కులు మనకి ఇవ్వమని. మనము ట్రై చేసుకుని వెళ్ళి అంత ఎఫర్ట్ పెట్టుకుని వెళ్ళి మన అపాయింట్మెంట్లు తీసుకోవాల్సినంత అవసరం అయితే లేదు అక్కడ. సో అది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఇది మేము చాలా సివియర్గా దాన్ని
డిఫర్ అవ్వడం జరిగింది. మేము బయటికి కూడా చెప్పడం జరిగింది. అదే ఏపీ సెక్రటేరియట్లోని అక్కడ ఒక 2.5 hours దాని మీద బయట కూడా మేము డినై చేయడం జరిగింది. ఆ తర్వాత వేరే జేఏసీతో కూడా చర్చలు అవి జరిగాయి సాయంత్రం. దట్ అండ్ డిఫరెంట్ మ్యాటర్. పాయింట్ ఇక్కడ ఏంటంటే మనము ఉద్యమ కార్యాచరణ ఉద్యమ బాటలోకి వెళ్తున్నాము. వీఆర్ ఎక్స్ప్రెసింగ్ అవర్ డిసగ్రిమెంట్ అన్నప్పుడు ఆ స్టాండ్ మీద మేము డిసగ్రిమెంట్లో ఉన్నాము. సో చర్చలు క్యాన్సిల్ అయితే వీ విల్ కంటిన్యూ విత్ అవర్ యాక్షన్. మనము ట్రై చేసి ఎఫర్ట్ పెట్టి ఇంప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. 6 సంవత్సరాలు ఇంప్రెస్ చేసాము. సో దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. అది ఎప్పుడైతే చేసామో డైల్యూట్ అయిపోతుంది. డైల్యూట్ అయిపోయి దాని యొక్క బలము మన ఎంప్లాయీస్ యొక్క ఏదైతే ఎస్టీమ్ ఉందో అది మనం కిందకి తీసుకొచ్చిన చర్య అవుతుంది. సో దట్ ఈస్ వన్ థింగ్. అండ్ ఇంకొక 2-3 పాయింట్లు మాట్లాడతాను. నేను ఎక్కువగా మాట్లాడిన వ్యక్తిగతంగా కూడా ఎవరిని నేను టార్గెట్ చేసి లేదా వ్యక్తిగతంగా ఎవరిని బ్లేమ్ చేసేది నా ఉద్దేశం కాదు. ఇట్ ఈస్ అబౌట్ ది సిస్టమ్, ఇట్ ఈస్ అబౌట్ ద ఎంప్లాయీస్ యొక్క ఇష్యూస్, ఎంప్లాయీస్ యొక్క బాధ్యత, ఎంప్లాయీస్ యొక్క సెల్ఫ్ ఎస్టీమ్ గురించి వీటికి సంబంధించిన ఆస్పెక్ట్స్ని నేను టచ్ చేయాలనుకుంటున్నాను. దట్ ఈస్ వన్ థింగ్. సెకండ్ థింగ్, వాట్సాప్ బాయ్కాట్ 1 day బాయ్కాట్ జరిగింది. ఒక ఫస్ట్ ఫ్రైడే అక్కడే ఉద్యమం స్టార్ట్ అయింది. ఎస్, అక్కడి నుంచే స్టార్ట్ అయింది. సెకండ్ ఫ్రైడే వచ్చినప్పుడు ఎంప్లాయీకి ఏంటి, ఆ సెకండ్ ఫ్రైడే కూడా బాయ్కాట్ చేస్తారా? వాట్ ఈస్ ద కాల్? ఆ కాల్ అనేది క్లియర్గా రూపము క్లారిటీతో రాలేని సందర్భం. ఆ టైంలో ఆ పర్టికులర్ చైర్మన్ ఎవరున్నారో మేము అప్రోచ్ అయ్యి గ్రౌండ్ నుంచి ఇలాగ ఉంది డిస్టర్బెన్స్ లేదా కన్ఫ్యూజన్లు ఉన్నారు, క్లారిటీ ఇవ్వాల్సిన అవసరత ఉంది అని అంటే 1 whole day అంటే కంటిన్యూ చేయండి అనైనా లేదా ఆపండి అనైనా లేకపోతే ఈ విధంగా మోడరేటెడ్గా చేయాలనైనా దేర్ వాజ్ నో క్లారిటీ. 1,25,000 మందితో డీల్ చేస్తున్నప్పుడు క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత మనకుంది. హ్యాండ్ హోల్డింగ్ చేయాల్సిన బాధ్యత మనకుంది. స్పూన్ ఫీడింగ్ చేయాల్సిన బాధ్యత మనకుంది నాయకులుగా. సైలెన్స్ అయిపోయి ప్రెషర్ బిల్డ్ అయిన తర్వాత సైలెన్స్ అయిపోయే సిచ్యువేషన్స్ లేవు. ఇది మల్టిపుల్ టైమ్స్ 2-3 దఫాలుగా అది అబ్జర్వ్ చేయడం జరిగింది. ఎప్పుడైతే ప్రెషర్ బిల్డ్ అవుతుందో చైర్మన్ అనే పర్సన్ సైలెన్స్లోకి వెళ్ళిపోతున్నారు. దాంతో సహచర నాయకుల మీద ప్రెషర్ బిల్డ్ అవుతుంది, గ్రౌండ్లో ఉన్న ఎంప్లాయీస్ మీద కూడా, బికాస్ ఇస్ ఎ మ్యాటర్ బిట్వీన్ ద గవర్నమెంట్ అండ్ ద ఎంప్లాయీస్. సో దిస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ యాక్సెప్టబుల్ అండి. ఇది క్లియర్గా మల్టిపుల్గా పదే తెలియజేయడం జరిగింది. అయినప్పటికీ కూడా అక్కడ పరిస్థితులు అదే విధంగా ఉండడంతో మేము డిఫర్ అవ్వడం అనేది జరిగింది. దట్ ఈస్ పాయింట్ 1. దట్ ఈస్ ఫైన్. ఫర్ వాట్? ఎందుకోసం డిఫర్ అయ్యాం? ఎందుకంటే ఏదైతే గోల్ అనుకున్నామో మన హక్కులు, జిఎస్డబ్ల్యూఎస్ ఎంప్లాయీస్కి హక్కులు బుక్స్లో ఉన్నాయి, బయట లేవు. వాటిని సాధించుకునే గోల్ అయితే ఉందో వాటిని పొందుకోవడం అనేది మన గోల్ వైపుకి వెళ్ళాలి. కాబట్టి అటువంటి ఉద్యమ పటిమ ఆర్ యాజిటేటింగ్ మోడ్ ఆర్ దట్ స్పిరిట్ అనేది ఎక్కడైతే ఇక్కడికి ల్యాక్ అవుతుంది. ఎంతసేపు కూడా ఎవ్రీథింగ్ వెంట్ ఫైన్, అంత బాగా జరిగింది, సానుకూలంగా ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ ఫైన్ అనే డైరెక్షన్లో మైండ్ ట్యూనింగ్ జరుగుతుంది తప్ప స్పిరిట్ని అప్లిఫ్ట్ చేస్తూ వీ నీడ్ టు గెట్ ద గోల్స్ మాట్లాడడం కాదు, గోల్స్ని హక్కుల్ని పొందుకోవాలనే స్పిరిట్ మిస్ అవుతున్న కారణంతో మేము డిఫర్ అవ్వడం జరిగింది. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్, మరి వేరే ఆల్రెడీ డిఫరెంట్ జేఏసీతో మీరు కంపైన్ అవ్వచ్చు కదా అని అంటే మేము వీఆర్ నాట్ షూర్ అబౌట్ ద బిలీఫ్స్ ఆఫ్ ద జేఏసీ అండి. వాళ్ళది మేము దాని మీద కామెంట్ చేయదలుచుకోవట్లేదు. మాకైతే వీఆర్ హ్యావింగ్ సమ్ ఇన్ఫర్మేషన్. సో దాన్ని బేస్ చేసుకుని మేము ఓకే అటువైపు వెళ్ళడం కూడా కరెక్ట్ కాదు. ఏదైతే మనం ఎఫర్ట్ పెట్టి ఇక్కడ బిల్డ్ చేసామో మ్యాక్సిమం ఇదంతా మనము వీ నీడ్ టు సెక్యూర్ దట్ అండ్ దెన్ టేక్ ఇన్ ఏ రైట్ డైరెక్షన్ టు ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ద ఎంప్లాయీస్. ఈ ఉద్దేశంతో మనం ముందుకు వెళ్ళడానికి జరిగింది. దీంట్లో భాగంగానే శనివారము విజయవాడలో మనము ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగుల హక్కుల సాధన సమైక్య అనే ప్లాట్ఫామ్ మీద మేమందరం కలవడం జరిగింది. కమిటీ కూడా డీటెయిల్స్ మీకు ఈవినింగ్ తెలియజేస్తాము సపరేట్ అనౌన్స్మెంట్ ద్వారా. సో నేను ఇప్పుడు ప్రధానమైన అంశాలు కొన్ని నేను మాట్లాడి ముగించాలనుకుంటున్నాను. జస్ట్ ఏ మూమెంట్ అండి. సో మన సమాఖ్య ఏం చేయబోతుంది? వన్ థింగ్ ఈజ్ ఫర్ షూర్. ఒకటి ఏంటంటే వీఆర్ క్లియర్ అబౌట్ అవర్ రైట్స్. యాజ్ ఎ సిటిజన్గా మా రైట్స్ తెలుసు, యాజ్ ఎ ఎంప్లాయీగా స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎంప్లాయీగా మా రైట్స్ మాకు తెలుసు. వీ నో ద సబార్డినేట్ సర్వీస్ రూల్స్, వీ నో ద లీవ్ రూల్స్ అండ్ వీ నో అవర్ డ్యూటీస్ ఆల్సో, బోత్ ద థింగ్స్. సో మన సమాఖ్యగా ఏం చేయబోతుందంటే ఒకే ఆన్సర్ ఏంటంటేనండి, మనకి రావాల్సిన హక్కులు, మనకి రావాల్సిన బాధ్యతలు, మనకి రావాల్సినవి మనం పొందుకోవడానికి వీ విల్ గివ్ అవర్ బెస్ట్ ఫైట్ ఫర్ ఇట్. అండ్ సెకండ్ థింగ్, ఈ కార్యక్రమంలో పనిచేస్తున్న టీముకి కానీ లేకపోతే దాన్ని నమ్మకం చూపించిన ఉద్యోగులకు కానీ ఎటువంటి
ఎటువంటి హాని కలగకుండా చేపట్టుకుని తీసుకుని ముందుకు వెళ్ళే బాధ్యత మాది. పిలిపించేసి బయటకు వచ్చేసి బయట తీసుకొచ్చేసి గాల్లో పెట్టేది కాదు. వెన్ వీఆర్ గివింగ్ అ కాల్ వీ విల్ టేక్ కేర్ దట్ వీ విల్ హ్యాండ్ హోల్డ్, వీ విల్ సెక్యూర్ అండ్ వీ విల్ ప్రొటెక్ట్ టిల్ ద ఫినిషింగ్ లైన్. దిస్ ఈజ్ అవర్ ఏం చేయబోతుంది, మన హక్కులు మనం సాధించుకోవడానికి ది బెస్ట్ ఎఫర్ట్స్ పెట్టబోతుంది. దీంట్లో కలిసి వచ్చే నాయకులు, దీంట్లో కలిసి వచ్చే ఉద్యోగులందరి యొక్క భద్రత ప్రధాన బాధ్యతగా తీసుకుంటుంది. ఎవరిని ఎక్స్పోజ్ చేయడమో, ఎవరిని కూడా ఇన్సెక్యూర్ ఎన్వైరన్మెంట్లో పెట్టే క్వశ్చనే లేదు. వీ విల్ బీ ఇన్ ద ఫ్రంట్ లైన్ ఇన్ టేకింగ్ ద సెక్యూర్డ్ గార్డ్ ఆఫ్ దిస్ హ్యూజ్ కమ్యూనిటీ ఆఫ్ 1,25,000 people and also all the leaders here, because we are on the proper ground. యాజిటేషన్ మోడ్ ముందుకు తీసుకుని వెళ్తూ ఉంటాము టిల్ ద రైట్స్ ఆర్ అచీవ్డ్. అవసరమైతే దానికోసం న్యాయ పోరాటానికి కూడా, లీగల్ డిబేట్స్, న్యాయ పోరాటానికి కూడా సిద్ధం. వీఆర్ హ్యావింగ్ ద కంటెంట్ రెడీ విత్ అస్. వీ విల్ నాట్ బి కాంప్రమైజింగ్ ఇన్ దాట్. సుస్థిరమైన వ్యవస్థను ఏర్పాటు చేస్తాం. ఎస్, ఫైనల్లీ దిస్ విల్ బి బికమింగ్ ఇంటూ ఎ సింగిల్ యూనిట్. వీ అష్యూర్ యూ 1,25,000 peopleకి ఫైనల్గా ఇది ఏక సంస్థగా నిర్మితమయ్యి సింగిల్ స్ట్రాంగ్ అండ్ లాంగ్ లాస్టింగ్ యూనిట్గా దీన్ని చేసే దిశగా తీసుకెళ్తాం. ప్రభుత్వ గుర్తింపు తెచ్చుకోవడానికి కూడా కృషి చేస్తాం. ఈ సింగిల్ స్ట్రాంగ్ యూనిట్గా ఎప్పుడైతే మనం ఎస్టాబ్లిష్ చేయగలిగామో, అందులో సఫలం పొందామో, లాంగ్ టర్మ్ విషయాలు చెప్తున్నానండి. అండ్ వీ విల్ బి గెటింగ్ ద రికగ్నిషన్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అఫీషియల్ రికగ్నిషన్ తెచ్చుకునే విధంగా కూడా ముందుకెళ్ళేదానికి మనం ప్రయత్నం చేస్తాం. సో ప్రభుత్వ పెద్దలతో సంప్రదింపులు చేసి సమస్యల పరిష్కారానికి కూడా కృషి చేస్తాం. అన్నిటికీ మనం పోరాటంలో వెళ్ళని పరిస్థితుల్లో, అంటే క్రూషియల్ ప్రయారిటీ ఇష్యూస్ కానివి డెఫినెట్లీ నెగోషియేషన్స్కి వెళ్ళి అక్కడ సెటిల్ డౌన్ చేయడానికి కూడా వీ విల్ పుట్ అవర్ బెస్ట్ ఎఫర్ట్స్ టువర్డ్స్ ద నెగోషియేషన్ అండ్ క్లోజింగ్ ఆఫ్ ద థింగ్స్ ఆల్సో. అండ్ అన్ని సంఘాల వారిని, అలాగే 21 డిపార్ట్మెంట్ వారికి ప్రాధాన్యత ఇస్తూ అందరినీ కలుపుకొని ముందుకు వెళ్తాం. సో ఎవరు కూడా మిస్ అయ్యారు, రూరల్ కానీ అర్బన్ కానీ ఎవరు మిస్ అవ్వకుండా, ఎవరికి జరగాల్సిన న్యాయం వారికి జరిగే విధంగా కంప్లీట్ ప్యాకేజ్గా ఈ జిఎస్డబ్ల్యూఎస్ సిస్టమ్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యత తీసుకునే ఉద్దేశంగా మేము ఫార్మ్ అయిన ఈ సమాఖ్య. అండ్ దెన్ ఎటువంటి గుర్తింపు కలిగిన సంఘాలకు ధారాదత్తం చేయం. దిస్ వెరీ ఇంపార్టెంట్. ఎస్, ప్రీవియస్లీ మన పెద్దలు అందరూ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకున్నారు, అసోసియేషన్స్ నిలబడ్డారు. ఫైన్, వాళ్ళందరికీ రూల్స్ అప్లై అవుతున్నాయి, లీవ్ రూల్స్ అప్లై అవుతున్నాయి, సర్వీస్ రూల్స్ అన్నీ అప్లై అవుతున్నాయి. మా పరిస్థితి అలా కాదు కదా, నూతన జన్మ కదా, 6 సంవత్సరాలే అవుతుంది కదా. సో మా పోరాటం మేము చేసుకుంటాం. ఐఎమ్ టెలింగ్ వెరీ క్లియర్లీ, మా పోరాటం మేము చేసుకుంటాం. సచివాలయ ఎంప్లాయీస్ ఆర్ కేపబుల్ ఇనఫ్, 1,25,000 people. మేము చేస్తాము. మీరు మాకు పెద్దలుగా మద్దతు ఇవ్వండి, మేము మీకు మద్దతు ఇస్తాం. సో దిస్ ఈజ్ అవర్ స్టాండ్. వామపక్షాలు, టీచర్స్ అసోసియేషన్ మరియు పెద్దలతో కోఆర్డినేషన్తో ముందుకు వెళ్తాం. సో ఏ విధంగా ముందుకెళ్తామో, కార్యాచరణ ఏంటి అనేది కమిటీ అనౌన్స్ చేస్తాము. అనౌన్స్ చేసిన తర్వాత డీటెయిల్గా ఆల్రెడీ ప్లాన్ ప్రిపేర్ అయ్యి ఉంది. మేము డీటెయిల్గా దాన్ని మళ్ళీ ఇంకొక వీడియోలో అనౌన్స్ చేస్తామండి. సో ఈ విషయంలోని ఉత్తరాంధ్రలో ఉన్న జేఏసీ పెద్దలు, జిఎస్డబ్ల్యూఎస్ జేఏసీ పెద్దలు, రాయలసీమలో ఉన్న జేఏసీ పెద్దలు, అలాగే కోస్తా ఆంధ్రాలో ఉన్న జేఏసీ పెద్దలు అందరూ కూడా సహకరించి, ఉద్యోగులందరూ కూడా సహకరించి ఒకటే మాట మీద అందరూ ముందుకు వెళ్తారని ఆశిస్తున్నానండి. వీ నీడ్ టు ఫైట్ ఫర్ ద రైట్స్. వీ నీడ్ టు ఫైట్ అగెయిన్స్ట్ ద వన్ హూ ఈజ్ నాట్ గివింగ్ అస్ ద రైట్స్. మన హక్కులు మనకు రాకుండా ఆపుతున్న వాళ్ళతో ఫైట్ చేయాలి, మనలో మనం కాదు. అలా ఎవరు ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉన్నా మేము ఆహ్వానిస్తున్నాము.